వీళ్ళిద్దరూ ఆ కాలేజీలో ఇంటర్వ్యూలో కలిశారు. కలిసినప్పుడు జనరల్గా వచ్చేసరికి వాళ్ళ రోజున ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఎంత బాగా కష్టపడినా కూడా ప్రాజెక్టులు కానీ మిగతా విషయాల్లో కానీ వచ్చేసరికి మీరు సొంతగా చేసినా కూడా యాక్సెప్ట్ చేయరు. అది బీటెక్ అయినా ఎంటెక్ అయినా కానివ్వండి. సో ఏంటంటే వీళ్ళు ఆ ప్రాజెక్ట్ కొనుక్కోవడానికి అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు పెట్టాల్సిందే. సో మీకు ఒక గైడ్ అయితే సూపర్వైజర్ కింద ఇస్తారు. సో అందరూ తెలిసిన విషయమే, బీటెక్లో అయినా ఎంటెక్లో అయినా అంతే. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల వచ్చేసరికి ఒక ఇన్సిడెంట్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ పెట్టాడు. సార్ నేను ఈ ఎంటెక్ చేశానండి రీసెంట్గా. సో అయితే ఇక ఇప్పుడు సాఫ్ట్వేర్ తక్కువ ఉన్నాయి కానీ సిఎస్సి సైడ్ వచ్చేసరికి టీచింగ్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానండి కాలేజీలో. అక్కడ విచిత్రం ఏంటంటే, మా సారు కూడా నాకు ఎవరైతే ఎంటెక్లో సబ్జెక్ట్ చెప్పారో ఆయన కూడా అక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే, సో దాని గురించి చెప్పబోయే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అయ్యే పీడిఎఫ్స్ వాటి కోసం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్తో సార్. అయితే అక్కడ ఏం జరిగింది ఇన్సిడెంట్, ఈ పిల్లోడు వచ్చేసరికి ఈ ఎంటెక్ ప్రాజెక్టుకి వీళ్ళు పబ్లిషింగ్ ఇదంతా ఉంటుంది కదా, సో వాళ్ళు డబ్బులు ఇచ్చో ఏదో చేపించేశారు. సో గైడ్ కూడా డబ్బులు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు ఆయన ఏం పెట్టలేదు కింద కానీ, సో మొత్తానికైతే తీసుకున్నాడు, సంతకాలు పెట్టేశాడు. అయితే ఈలోపు ఏమైంది, ఇప్పుడు సిఎస్సి అయినా ఏదైనా కానివ్వండి టీచింగ్లో ఫ్రెషర్సే దొరుకుతున్నారని చెప్పి ఎక్స్పీరియన్స్డ్కి అంత ప్రిఫర్ చేయట్లా పెద్ద పెద్ద కాలేజీలు తప్ప. అయితే ఇప్పుడు ఫ్రెషర్స్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు వీడు ఉద్యోగం పోయింది ఇక్కడ, ఈ గైడ్ కింద ఎవరైతే చేశాడు. వీళ్ళిద్దరూ ఆ కాలేజీలో ఇంటర్వ్యూలో కలిశారు. కలిసినప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా. సో మనం ఎలా చేయాలి, అవతలోడు కన్నా 4 పాయింట్లు ఎక్కువ చెప్పాలి, లేకపోతే అవతలోడు కన్నా అన్ని క్లియర్ అయితే అవతలోడు కన్నా కొంచెం శాలరీ తక్కువ అడగాలి. టెండర్ ఎలా బిట్స్ అలాగే. వీడేం చేశాడు, వీడు డబ్బులు ఇచ్చాడు కదా ఈ కుర్రోడు డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ అదంతా అయిపోయింది కదా, వాము నువ్వు టీచింగ్లో చేయలేవు, నువ్వు అమాయకంగా ఉన్నావు, నువ్వు పనికిరాదు, కాంపిటీషన్ తగ్గించుకోవడానికి. సో నువ్వు వెళ్ళి వేరే జాబ్ ట్రై చేసుకో, నువ్వు చాలా అమాయకుడివి, అది ఇది అని చెప్పేసి. అంటే వీడు డబ్బులు ఇచ్చాడు కదా. అంటే అక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, సరే చెప్తా కానివ్వండి. ఏంటంటే వీడు ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్ట్లుగా ఇంతొకసారి కింద తీసుకున్నారు. గైడ్ హెచ్ఓడి ఇట్లా తీసేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ చేయించారా లేదని పక్క పెడితే సర్టిఫికేట్ వచ్చింది, పబ్లిషింగ్కి ప్రాజెక్ట్ ఇది అయింది, అంతా అయింది. వీళ్ళ పేరెంట్స్ ఏంటి వీడు పొద్దుగా డబ్బులు అడుగుతున్నాడు, వీడు మొన్నే కదా ప్రాజెక్ట్ కట్టిందని చెప్పేసి మొత్తం ఎంత సమర్పించుకున్నాడు చెప్పదలసలేదు కానీ. సో పేరెంట్స్ ఏం చేశారు, కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి చెప్పారు. ప్రిన్సిపాల్తో పాటు డైరెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పారు. అయితే ఇందులో విషయం ఏంటంటే ప్రిన్సిపాల్ కూడా వాడవు, ఇందులో తెలియని విషయం. అయితే డైరెక్టర్కి కొంతమంది నమ్మిన పడుతూ ఉంటారు కదా, ఈ ప్లేస్మెంట్ సెల్లోనో దేంట్లో దాంట్లో వాడిని ఆరాధీయమని చెప్పారు. సో మొత్తం ఇష్యూ అయిందంట. అయిన తర్వాత ఏమైంది, దాని మీద ఎంక్వైరీ చేసి వీడు ఏం చేశాడు, ఇప్పుడు గైడ్ ఎవడైతే ఉంటాడో ఇంటర్వ్యూకి ఎవడైతే వచ్చాడో వాడు బతిమాలటం మొదలెట్టాడు. ఇక నా గురించి చెప్పొద్దు కమ్యూనిటీ. అయితే వీళ్ళు పిలుస్తారు కదా ఎవరెవరి దగ్గర తీసుకున్నారని, డబ్బులు తీసుకున్నారా లేదా అని చెప్పేసి. సో బతిమాలటం మొదలెట్టిన తర్వాత ఏమైంది, సర్లే అని చెప్పేసి ఈ కుర్రోడు తీసుకోలేదని చెప్పేసాడు. ఎందుకంటే వీడికి ఎఫెక్టే వాళ్ళకి ఎఫెక్టే. సో అట్లా మొత్తానికి సేఫ్ అయిపోయాడు. ఇది తెలుసుకున్నారు, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది కదా, వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు ఎందుకుంటారు, తీసి పడుతుంటాడు. అది జరిగింది అసలు. అయితే ఇదే అలుసు తీసుకున్నవాడు వీడు కంప్లైంట్ కూడా మన మీద అని చెప్పేసి ఇక ఈ భజన మొదలెట్టాడు. సో ఇంత చీప్గా దరిద్రంగా తయారయ్యారు. కాంపిటీషన్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే 4 పాయింట్లు ఎక్కువ చెప్పు, నా అవతరోడు కన్నా
క్రాస్ చేసో ఉండాలి, కానీ ఇలా బెగ్గింగ్ పద్ధతిలో ఏది కూడా ఉండకూడదు. అర్థమైందా? సో బీ కేర్ఫుల్ హూ ఎవర్ ఇట్ మే బి. మీది సార్ అయినా కావచ్చు, మీ ఫ్రెండ్ అయినా కావచ్చు. ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా, చదువుకునేటప్పుడు కూడా మీ చుట్టుపక్కల ఉంటారు, ఇది ఎందుకు రా నేను చదవను, నాకు పెద్ద అర్థం కావట్లా, ఏముందరా అది ఈజీయరా, టైం వేస్ట్, ఆ క్వశ్చన్ రాదురా అంటారు పక్కన చదువుకునేటప్పుడు. రేపు చదువుకోవచ్చులేరా అని చెప్పి పుస్తకాలు తీసుకొని పక్కన కూడా మూసేస్తుంటారు. ఇప్పుడు నలుగురు కలిసి మీరు కూర్చున్నప్పుడు చదువుకుంటారు, మీరు కూడా అలాగే చదువుకున్నప్పుడు ఏమవుతుంది, వీడు చదివేసుకొని ఉంటాడు ఆల్రెడీ, వీడెక్కడ చదువుకొని పాస్ అయిపోతాడో, మనం ఫెయిల్ అయినా మనకి ఇక్కడ మిత్రుడు ఉండాలి కదా పక్కన అని చెప్పేసి. అమ్మాయిలు అట్లే ఉంటారు, అబ్బాయిలు కూడా అట్లే ఉంటారు ఎక్కువ శాతం. అంటే అందరూ ఉంటారని చెప్పేసి నేను అన్నాను, మామూలుగా జనరల్గా జరిగేది చెప్తున్నా. అవి కూడా పెట్టాడు నా ముందోడు దాంట్లో, అంటే నా వెనకోడు నా దాంట్లో కాపీ కొట్టేశాడు, వాళ్ళని పాస్ చేశారు, నన్ను ఫెయిల్ చేశారు. ఇంటర్నల్స్ నాకు లేవు, మరి ఇంటర్నల్స్ తెలియవు అంటున్నారు మీరు వాళ్ళకు, మరి నా వెనకోడు ఎట్లా పాస్ అయ్యారు అంటే, అది పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఒక్కళ్ళే చేయరు. ఓకేనా? సో ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, వాడు నీ దాంట్లో కాపీ కొట్టాడని నీకు తెలుసు, కానీ వాడు నీకన్నా బాగా చదువుకొని వచ్చాడు, ఆ విషయం నీకు తెలియట్లా. అయితే వాడికి రాని క్వశ్చన్ ఏంటి ఏదైతే ఉంటుందో అది నీ దాంట్లో కాపీ చేశాడు. నువ్వేం చేశావు, వాడు ఆ క్వశ్చన్ కనుక నువ్వు చూపించినట్టయితే వాడు నీతో పాటు కూర్చునేవాడు. వాడు పాస్ అవడానికి సగం సహకారం నువ్వే చేసావు, నువ్వు చెప్పిన దాంట్లో అది ఒకటే కరెక్ట్, వెనకోడికి నువ్వు చూపించావు. అయితే నువ్వేం చేసావు, నువ్వు వెనక్కి తిరగలేవు కదా. అంటారే గడిచిన కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకోకూడదని చెప్పేసి, ఇప్పుడు ముందుకే చూడాలని చెప్పేసి. నీ వెనకోడు ఆ సిద్ధాంతం ఫాలో అయ్యాడు, నువ్వు ఫాలో అయ్యావు, కాకపోతే సగంగా ఫాలో అయ్యావు. ముందు దాంట్లో నువ్వు చూడాలి, నీ ముందు ఎవరు లేకపోతే ఇదనమాట. అంటే ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా, రియల్ టైం కేసు. సో ఆ విషయంలో ఉద్యోగాల పరంగా కానివ్వండి, చదువుల పరంగా కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రెండో విషయం ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కేస్ స్టడీ. సో ఆ విషయంలో వచ్చేసరికి ఏంటంటే, నీ వెనకోడు చదువుకొచ్చాడో చదువుకు రాలేదో నీకు అనవసరం. నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూపించొద్దు, నిన్ను దాటి వెళ్ళిపోతాను అనుకుంటే నువ్వు చూపించొద్దు. సరే వద్దు, సోషల్ సర్వీస్ చేయొచ్చు, వెనక మాడు పాస్ కావాలి మనలాగా అనుకుంటే చూపించుకో. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి సోషల్ సర్వీస్ చేసేటప్పుడు, తప్పదు. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, జనాలు మీకు అనుకున్నట్టు కనపడరు. తిట్టేవాడల్లా చెడ్డవాడు కాదు, మంచి చేసి పొగిడేవాడల్లా మంచివాడు కాదు. ఓకేనా? సో ఏంటంటే, మనం నెవర్ జడ్జ్ వితౌట్ ప్రాపర్ రియల్ టైం ఎక్స్పీరియన్స్. సో ఇదండి, పిల్లవాళ్ళు అడుగుతున్నారు ఈ అబ్బాయిని గారు 2-3 ఎగ్జాంపుల్స్ ఇందులో ఇంకా ఉన్నాయిలే కానీ నేను చెప్పదలచలేక, ఎందుకంటే థ్యాంక్ యూ.